రీప్లేస్ చేయమని కంపెనీస్కి మెయిల్ చేస్తాను. తాతయ్య, అమ్మేంటి ఇలా మాట్లాడుతుంది? కంగారు పడకు విక్కీ, అమ్మ ఏం చేసినా అది సరిగ్గానే ఉంటుంది. పడినా లేచి నిలబడగలిగే అంత శక్తి మీ అమ్మకుంది. నువ్వేం కంగారు పడకు. పద. ఇదిగోండి ఆంటీ, నావి 3 చీరలు 1500. ఇదిగోండి ఆంటీ, నావి 2 చీరలు 1100. నాదొక్కటే చీర, దీనికే నా మొగుడు 100 చదువుతాడు. ఇదిగోండి నా 1000 రూపాయలు. మొగుడు చదివితే మనం ఎదురు చదివేయాలి. ఊరుకుంటే ఉట్టి మీద సర్ది దించి మనల్ని దానికి కట్టేస్తారు. అప్పుడింక ఉద్యోగం ఉండదు, సద్యోగం ఉండదు. వంటింటి కుందేలవడమే. ఆంటీ, చీరలు చాలా బావున్నాయి. ఏలూరు మొత్తం మీద మీ దగ్గర దొరికే అన్ని వెరైటీలు ఇంకెక్కడ దొరకవు. ఆ అరుంధతి వీళ్ల వ్యాపారాన్ని దెబ్బతీయాలని అంత పెద్ద ఎత్తున షాప్ పెట్టింది. కాని ఏం లాభం? అక్కడ సరైన మోడల్ ఒక్కటి లేదంట. ఓ చక్కటి చీర గాని మంచి డ్రెస్ గాని లేదంట. అందుకే ఆ షాప్ అంతా ఖాళీగా ఉందని మా పక్కింటావిడ చెప్తూ ఉంది. ఏమండి, మీకది సంతోషమే కదా? అరుంధతి బిజినెస్ ఎందుకు పెట్టిందో అది నాకు అనవసరం. కానీ తన వ్యాపారం బాగుందని ఏడ్చి వాళ్ళు చెడిపోతే సంతోషపడ్డం నాకు తెలీదమ్మా. వాళ్ల గెలుపుని చూసి ఏడిస్తే అది నా బలహీనతవుతుంది. ఆ గెలుపు నుంచి ఏదైనా నేర్చుకుంటే మనకో కొత్త దారి దొరుకుతుంది. మీ మాటలు వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉందంటీ. అంతేలేమ్మా, నువ్వు మా ఇంటి దేశాదేవికి మంచి స్నేహితురాలివి కదా, నీకు మంచి మాటలు ఆశ్చర్యంగానే అనిపిస్తాయి. అది కాదు అమ్మమ్మగారు, అరుంధతిని చూసి ఏడవను, అరుంధతి గురించి మాట్లాడను అని చెప్పే ఆంటీ హాసినితో ఆ వీడియో ఎందుకు చేయించిందా అని నాకు అర్థం కావటం లేదు. వీడియోనా? ఏంటా వీడియో? అదేంటాంటీ తెలియనట్టు అడుగుతున్నారేంటి? అరుంధతి గారి షాపులో బట్టలు చాలా నాసిరకంగా ఉన్నాయని, అదొక వేస్ట్ షాప్ అని మీ చిన్నమ్మాయి హాసిని ఓ వీడియో రీల్ చేసింది కదా. రమ్య, నీ దగ్గర ఆ వీడియో ఉందా? ఉందంటీ, ఇదిగోండి. మన ఊళ్ళో ఎంత పెద్ద షాపా అని నోరు తెరుచుకొని వచ్చాను. తీరా లోపలికొచ్చాక కళ్ళు తేలేయాల్సి వచ్చింది. ఇదిగో ఈ డ్రెస్ చూడండి, ఎంత నాసి రకంగా ఉందో. మీ డబ్బుకి సరైన న్యాయం దొరుకుతుందని నేనైతే గ్యారెంటీ ఇవ్వలేను. అయినా అలాంటి వాళ్ళకి ఇలాంటి షాక్లే ఇవ్వాలి. ఇచ్చేసి మనకేమీ తెలియనట్టు ఉండాలి మీలా. ఇదిగో దుర్గా, ఏంటో నీకు నువ్వే అన్నీ అనేసుకుంటున్నావు. మా హాసిని ఇలాంటిది ఒకటి చేసినట్టు మాకెవ్వరికీ తెలీదు. తెలీదా? అదేంటి? మీ ఇంట్లో ఎవరూ ఒకరికి తెలియకుండా ఒకరు ఏ పని చెయ్యరు కదా. మీరే ఇది చేయించుంటారని, అరుంధతి వల్ల కృష్ణమ్మ కూడా ఇలాంటి తెలివితేటలు చూపించాల్సి వస్తుందని అందరూ అనుకుంటున్నారంటీ. మీరిలాంటివి ఎంకరేజ్ చేయరని మాకు తెలుసు. మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది ఆ విషయం. వెళ్ళొస్తామంటీ. అలాగే. మీ ఇంట్లో ఎవరూ ఒకరికి తెలియకుండా ఒకరు ఏ పని చెయ్యరు కదా. అమ్మా, వాళ్ళు ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారా?
మేం గుళ్ళో చీరలు పంచడం అయిపోయింది. అక్కడే పనిచేస్తున్న విక్కీని కూడా ఏడిపించడం అయిపోయింది. అక్క వాళ్ళు బ్యాంగిల్ స్టోర్ దగ్గర నీకోసం బ్యాంగిల్స్ కొనడానికి ఆగడం, నేను నీకు హెల్పింగ్ గా ఉండాలని ఇంటికి రావడం కూడా అయిపోయింది. హాసిని, ఏంటమ్మా? అరుంధతి వాళ్ళ షాప్లో నువ్వు చేసిందేంటి? వాళ్ళ షాప్లోనా? ఏముంది, రీల్స్ చేశాను. హాసిని, చేసింది తప్పు పని. మళ్ళీ అది మామూలు విషయం అయినట్టు సమర్థించుకుంటూ మాట్లాడుతున్నావా? తప్పేంటమ్మా? ఆ విక్కీగాడు మన ఇంట్లోకి వచ్చి మరి అమ్మవారి కోసం చేసిన చీరని కాల్చేయాలనుకోవడం తప్పు కాదా? వాడికి పనిష్మెంట్ వేస్తే ఆవిడ గారొచ్చి కొడుకు చేసిన పని గురించి కనీసం ఓ మాట కూడా అడక్కపోవడం సరైన పనా? ఎప్పుడో 25 ఏళ్ల కిందట జరిగిన ఇన్సిడెంట్ ని సాకుగా చూపించి నువ్వేదో నేరం చేసినట్టుగా నిన్ను దోషిగా నిలబెట్టడం మంచి పనా? మన బిజినెస్ ని దెబ్బ కొట్టడం కోసం పెద్ద సిటీలో పెట్టిన రేంజ్ లో బిజినెస్ పెట్టడం మంచి పనా? అందుకే వాళ్ళని దెబ్బ కొట్టాలని నేను వీడియో చేశాను. ఎవరు చెప్పారు నీకు ఇలా చేయమని? ఎవరికి చెప్పి చేశావు? నాకెవరు చెప్పలేదు, నేనెవరికి చెప్పలేదు, నేనే చేశాను. నార్మల్, నువ్వెంత పెద్ద తప్పు చేశావో నీకు తెలుసా? అసలే మన మీద పీకల దాకా కోపం అరుంధతికి. ఆ కోపాన్ని ఇంకా రెచ్చగొట్టావు. మన కుటుంబాల మధ్య ఉన్న శత్రుత్వం వల్ల అరుంధతి మీద పగ తీర్చుకోవడానికి నేనే నీతో ఈ పని చేయించాననే అంటుంది అరుంధతి. మనం పెట్టుకున్న రూల్స్ ని కాదని నాతో చెప్పకుండా ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నావు నువ్వు? చాలమ్మా, నువ్వు రూల్స్ రూల్స్ అంటూ ముక్కుసూటిగా ఉంటే అవతల వాళ్ళు మంచిదనంగా ఉంటున్నారా? మనతో పాటు 1 వేలో రావాల్సిన వాళ్ళు మనకే ఎదురొచ్చి గుద్దేయాలని చూస్తున్నారు. ఆ రూల్స్ వల్ల మనకి జరిగిన మంచి ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. హాసిని, అవునమ్మా, ఆ రూల్స్ వల్ల నా చిన్నప్పుడు ఏ రేంజ్ లో ఉన్నామో ఇప్పటికీ మనం అదే రేంజ్ లో ఉన్నాము. ఇలా కాదు, పద. ఎక్కడికే? అరుంధతి దగ్గరికి. ఆవిడ దగ్గరికి ఎందుకమ్మా? రా వెళ్దాం. అమ్మా, కృష్ణమ్మ, ఇప్పుడు అరుంధతి దగ్గరికి ఎందుకు?